సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ తరపున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ 3 సార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. We have also noted that the political parties offer no explanation as to why candidates with pending criminal cases are selected as candidates in the first place. ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. అందుకే కిందికి పోతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్ లోను సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి. నామినేషన్ వేసిన 48 గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి. ఇవి రూల్స్. మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటి ఆల్రెడీ ఇచ్చేసిండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్ గా రాలేదు, నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగేన్స్ట్ అవుతుంది. మరి ఎట్లా ఫాలో అవుతారు? ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఓకే, political party concerned shall then submit a report of compliance with these directions to the election commission within 72 hours of selection of the said candidate. Think if 72 గంటలు దాటినట్లు ఉన్నాయి కదన్నా, ఇది ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది 72 గంటల్లో ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఉండాలి. సో ఇదంతా ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్? ఇంకా మీకు కాపీ కావాలంటే ఇస్తాను, చూడండి, చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు. ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు. అది తెలిసిందే. వాళ్ళు 2 ఏళ్ల తర్వాత 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు. అంటే 2 ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు. కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే మరి ఆ ట్రయల్ కూడా మొదలు పెట్టని పరిస్థితి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. నేను తప్పు చేస్తున్నాను అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనసా వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ప్రజలు నిర్ణయించుకోవాలి, మీరు న్యాయం వైపు ఉన్నారా, నిందితుల వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా, హత్యలో నిందితుల వైపు ఉన్నారా? మీరు నిర్ణయించుకోవాలి. మీకోసం పోరాడిన, మీకోసం పనిచేసిన 4 దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఓటు న్యాయం కోసం, ఈ ఓటు ధర్మం కోసం వేయండి. వైఎస్ షర్మిల గారిని గెలిపించండి. అదేవిధంగా ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ.